చిరంజీవి ఆయన మెగాస్టార్ చిరంజీవి గారు అండి. ఆయనే మాకు బెస్ట్ ఇన్స్పిరేషన్ అంటే ఆయన అండి. వచ్చాము. ఎక్కడెక్కడ వర్క్ చేశారు మీరు? వచ్చిన తర్వాత ఫస్ట్ సముద్ర గారి దగ్గర వచ్చేసానండి. శ్రీకాంత్ గారు అండ్ చార్మి గారు హీరోయిన్ గా. ఆ సినిమాలో స్పెషల్ ఏంటంటే సూపర్ స్టార్ కృష్ణ గారు యాక్ట్ చేశారు. ఆయన కూతురుగా మంజులా గారు కూడా యాక్ట్ చేశారు. చేశాను. ఒక కృష్ణ గారితో వర్క్ చేయడం అనేది, ఆయనతో ఒక 1 డే వర్క్ చేసాను ఆ సినిమాలో. నేను ఆ సినిమా ముందే బిగిన్ అయిందండి, మధ్యలో జాయిన్ అయ్యాను అనమాట. సముద్ర గారు డైరెక్టర్, లగడపాటి శ్రీనివాస్ గారు రికమెండేషన్ తో జాయిన్ అయ్యాను అక్కడ. చాలా గుడ్ ఎక్స్పీరియన్స్ అండి అక్కడ. శ్రీకాంత్ గారు ఒక విషయంలో ఇంకెవరైనా అయితే కొట్టేసేవాళ్ళు. షూటింగ్ జరుగుతూ ఉంది, చార్మి గారు, మంజుల గారు, శ్రీకాంత్ గారు అందరూ ఉన్నారు. ఒక ఆయన వైట్ కోట్ వేసుకున్నారు, పైన నేను కెమెరామ్యాన్ గారు, టాప్ యాంగిల్ కెమెరా అండి అది. ప్రొడక్షన్ అతను కెమెరామ్యాన్ గారికి టీ తీసుకొచ్చారు. ఆయన షార్ట్ చూసుకుంటూ కొంచెం సిప్ చేసి ఇక్కడ కింద పెట్టాడు, కెమెరామ్యాన్ పెట్టాడు. నేను ఎడిటింగ్ రిపోర్ట్ రాసుకునేవాడిని కెమెరా పక్కన ఉండి. బై మిస్టేక్ ఏదో నా కాలు తెగి టీ పడిపోయిందండి. అయ్యో. పైన శ్రీకాంత్ గారు షోల్డర్ పడిపోయింది, వైట్ కోట్. పైకి చూశారు, నేను కెమెరామ్యాన్ గారు మాత్రమే ఉన్నాం, ఇంకెవరు లేరు. ఇలా చూశాడు శ్రీకాంత్ గారు కూడా. అందరూ ఆయన గొప్పతనం ఏంటంటే ఒక్క మాట అనలేదు, అరవలేదు సార్. కెమెరామెన్ ఎవరు? సుధాకర్ రెడ్డి గారు. ఆయన ఆ సినిమాకి ప్రొడ్యూసర్ గారు కూడా. ఆయన నరవలేదు పాపం. డైరెక్టర్ గారు కూడా ఏమన్నా, సముద్ర గారు కూడా ఎవరు ఒక్క మాట లేదండి. శ్రీకాంత్ గారు చూశారు, అరే క్లీన్ చేయండి అని చెప్పేసి మేకప్ మ్యాన్కి ఇచ్చాడండి. అంత గొప్ప వ్యక్తి కాబట్టి ఈ రోజు ఆయన 100 సినిమాల పైన యాక్ట్ చేశాడు ఆయన. తర్వాత సముద్ర గారు ఏంటో ఏం చేసి ఏమైంది అది, అంతేగాని ఇంకేమలేదండి. తర్వాత ఆయన దగ్గర ఎన్ని సినిమాలు చేశారు? ఆయన దగ్గర 2 మూవీస్ చేశారు.